హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన డే బ్లాగ్లో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ ఫాలో, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మార్నింగ్ రొటీన్ వచ్చేసి మా ఆయన బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా మార్నింగ్ వంట టిఫిన్ అన్నీ చేసేసి వాళ్ళకి బాక్స్ కూడా పెట్టేశాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లు అంతా క్లీనింగ్ చేసుకుని దీపారాధన చేసుకున్నాను. చూడండి, నాకైతే ఒక్కరోజు దీపం పెట్టకపోతే ఏదోలా ఉంటుంది. ఇంకా నేను అలా సాంగ్స్ వింటూ దీపారాధన చేస్తూ ఉన్నాను. ఇంకా మా పాప అయితే సైలెంట్గా టీవీ చూసుకుంటుంది. నేను దీపం పెడుతుంటే తను మాత్రం నేను ఏ పని చేసినా నాకు మాత్రం డిస్టర్బ్ చేయదండి, సైలెంట్గా టీవీ చూసుకుంటుంది. బట్ తనకు టైం టు టైం ఫుడ్ పెట్టారు. తను చాలా సైలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలా దీపం పెట్టేశాను. ఈ దీపం అయిపోయింది. ఒక్కసారి చూడండి, మా దేవుడి గుడి చిన్న గుడి అయినా సరే నేను చాలా నీట్గా పెట్టుకుంటాను. నాకు దేవుడి గుడి మాత్రం నీట్గా ఉండాలి. గుడి చిన్నగా ఉన్నా మాత్రం నీట్గా అలా పెట్టుకుని పూజ చేసుకుంటాను ఎప్పుడు. ఇంకేదైనా ఫెస్టివల్ వస్తే మాత్రం ఇంకా చాలా బాగా డెకరేషన్ చేసుకుని దీపారాధన చేసుకుంటాను. నాకెందుకు దేవుడి గుడి మాత్రం చాలా నీట్గా ఉండాలి. ఇంకా అలా హారతి ఇచ్చేసి దీపారాధన కంప్లీట్ చేసేసాను. ఇంకా మా పాపకి స్నానం చేపించేసి అలా పడుకోబెట్టాలి. ఇంకా దానికి పడుకోబెట్టినాక మిగతా పనులన్నీ చేసుకోవాలి. నేను బాబుకి 12కి స్కూల్ నుంచి తీసుకొచ్చాలి కాబట్టి ఈలోపు అన్ని పనులన్నీ చేసేసుకోవాలి. ఒకసారి చూడండి, నేను దీపం పెడుతుంటే మా పాప టీవీ చూస్తూ ఎంత సైలెంట్గా ఉందో. తనకి టీవీ మాత్రం కంపల్సరీ ఉండాలి. టీవీ లేకపోతే మాత్రం అస్సలు ఉండదు. టీవీలో ఏదో ఒకటి సాంగ్స్, దేవుడి పాటలు ఏదో ఒకటి పెట్టేయాలి, సైలెంట్గా ఉంటుంది. ఇంకా అలా బయట కడపకు కూడా బొట్లు పెట్టేసి కడప పూజ కూడా చేసేసుకున్నాను. ఒకసారి చూడండి, మా పాప కింద కూర్చుని మరి హారతి ఎలా తీసుకుంటుందో. మా ఇంట్లో కాదు, మా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ అమ్మమ్మ తాతల ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో కూడా అలా పూజ చేస్తే అలానే హారతి తీసుకుంటుంది. కానీ అలా హారతి తీసుకోవడం, దేవుడికి దండం పెట్టడం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్చుకుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ 2 times పూజ చేస్తారు కాబట్టి అలా నేర్చుకుంది. ఇంకా మా పక్క ఇంట్లోకి అలా వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో పిల్లలతో ఇంత చక్కగా ఆడుకుంటుంది. చూడండి మా పాప, తనకి పిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లలు ఉంటే ఇంకా బాగా ఆడుకుంటుంది, అల్లరి చేయకుండా సైలెంట్గా ఉంటుంది మా పాప. ఇంకా అలా వాళ్ళ ఇంట్లో కూడా టీవీ పెట్టేసి అలా టీవీ చూస్తూ ఆడుకుంటున్నారు పిల్లలు ముగ్గురు. హర్షిత్ చూడండి ఎలా ఏడుస్తున్నాడో. మా లడ్డు కొట్టింది, అందుకే ఏడుస్తున్నాడు. చూడండి ఎలా కొడుతుందో మా లడ్డు. రౌడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మా లడ్డు. ఇంకా మేము ఫ్రెండ్స్ అందరం గుడికి వెళ్దామని రెడీ అయ్యాము. మా ఇంటి దగ్గరలోనే ఉంది గుడి. ఇక గుడి దగ్గరికి వచ్చేసాము. అక్కడ పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక గుడి దగ్గర భోజనాలు అంటే తెలిసిందే కదా మీకు, పబ్లిక్ చాలా ఉంటుంది. ఇక మా ఫ్రెండ్స్ రండి వెళ్దామంటే ఇంకా అలా వెళ్ళాము. భోజనాల దగ్గర వెరైటీస్ రైస్, కర్రీ, సాంబార్ అలా ఇంకా అందరు తింటూ అలా తినేసి రిటర్న్ కూడా అయిపోయాము ఇంటికి. అలా నడుచుకొని వెళ్తున్నాము ఇంటికి. దగ్గరే కాబట్టి అలా నడుచుకొని వెళ్తున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసాక మా ఫ్రెండ్ వాళ్ళ బాబు చూడండి ఏదో చక్కగా ఆడుకుంటున్నాడు. వాడు మా ఇంటికి వస్తే చాలా చాలా బాగా ఆడుకుంటాడు. ఎందుకంటే ఆడుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది మా ఇంటి దగ్గర. ఇక మా పాప కూడా బయట చూడండి అదైతే ఎక్కడికి రోడ్డు మీదకి వచ్చి మరి ఆడుకుంటుంది. చూడండి ఎలా చూస్తుందో, చెప్తున్నానని అని చాలా కోపం అండి. మన చేతులు ఏదుంటే అది విసిరేస్తుంది, ఎంత కోపం. మా బాబు అయితే ఇప్పుడే పడుకుని లేచి బట్టలు కూడా వేయలేదు వాడికి.
అలా తిరుగుతున్నాడు. చూడండి, మీరు చూడండి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ద్వారం దగ్గర నుంచుని లోపలికి బయటికి చూస్తూనే ఉంది. మా ఫ్రెండ్ ఇప్పుడు ఎత్తుకుంటే సరే ఎత్తుకోకు అని ఏడుస్తుంది. తనే కాదండి, ఎవ్వరికి ఎత్తుకొని ఇవ్వదు అసలు. దానికి ఎత్తుకుంటే నచ్చదు. కిందే ఎంతసేపు వదిలేయాలి. కింద చాలా మంచిగా ఆడుకుంటుంది కానీ ఎత్తుకోవద్దు. బయటికి వెళ్తే మాత్రం ఎత్తుకోవాలి, ఇంట్లో మాత్రం ఎత్తుకోవద్దు. నాకు కూడా అదే నచ్చుతుందిలేండి. ఎత్తుకుని పని చేయాలంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. ఇంకా అలా ఈవినింగ్ బయటికి వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ సడన్గా బయటకు వెళ్దామని ప్లాన్ వేసుకుని అలా బయటికి వెళ్ళాము. అలా పార్క్లో వాకింగ్ చేస్తుంటే మా ఫ్రెండ్ వీడియో తీస్తుంది. మా హస్బెండ్ సెటర్ డైలాగ్లు వేస్తున్నాడు చూడండి. అలా జోకులు వేస్తున్నాడు, మేము నవ్వుకుంటూ వాకింగ్ చేస్తుంటే మా ఫ్రెండ్ అలా మాకు వీడియో తీసింది. చూసేయండి. ఇంకా ఇప్పుడు మా పాప వేరే వాళ్ళ సైకిల్ చూసి ఏడ్చింది. మా పాప ఏడవడంతో వాళ్ళు సైకిల్ ఇచ్చారు. అక్కకు వచ్చేపు తొక్కిపియండి అని ఇచ్చారు. చూడండి దాని హ్యాపీనెస్. మా పాప తొక్కుతుంది, మా బాబు కూడా ఏడ్చాడు, అమ్మ నాకు కూడా సైకిల్ కావాలి, నేను కూడా తొక్కుతానని. ఇక వద్దులే నాన్న, ఇంక ఇంటికి వెళ్ళిపోదాము, చెల్లికి వచ్చేపు తొక్కని. చెల్లి చిన్నపిల్లగా చెల్లి ఏడుస్తుందంటే సరేలేని సైలెంట్ అయిపోయి వాళ్ళ తమ్ముడితో ఆడుకున్నాడు. ఇంకా చూడండి అక్కడ పార్క్లో బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంది. చాలా పెద్ద ప్లేస్ అండి, ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు, అంత పెద్ద ప్లేస్. ఇంకా అలా వాకింగ్ చేస్తున్నాము. వాళ్ళ డాడీని ఒక ఆట ఆడిస్తుంది లడ్డు. చూడండి వాళ్ళ డాడీ దామ్మ అన్న సరే ఇంకా అటే చూస్తుంది. ఇంకా అలా వాకింగ్ చేస్తూ వస్తున్నాము. మాకనే ముందే పరిగెట్టేస్తుంది. ఇంకా అలా బయట నుంచే ఫుడ్ తెచ్చుకుందామని ప్లాన్ వేసుకుని బయట నుంచే ఫుడ్ తెచ్చుకున్నాము. ఇంక ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుందని అలా తెచ్చుకుని తింటున్నాము. మా పాప చూడండి కాలు చాపుకుని మరి తింటుంది. మా బాబు హాయ్ చెప్తున్నాడు. మా పాప కూడా ఇప్పుడు హాయ్ చెప్తుంది. ఇంక ఈరోజు మా ఇంటి దగ్గర ఊరేగింపు, మార్నింగ్ కళ్యాణం అయింది కదా శివుడు పార్వతులు, అదే ఊరేగింపు చేస్తున్నారు. ఇదే కాదు, ఏ పూజ అయినా సరే ఈవినింగ్ ఊరేగింపు మాత్రం దేవుని కంపల్సరీ చేస్తారు మా ఇంటి దగ్గర. ప్రతి ఒక్క పూజలు చాలా బాగా చాలా గ్రాండ్గా చేస్తారు. ఊరేగింపు కూడా చాలా బాగుంటుంది. చూడండి అక్కడ చక్కగా గ్రూప్ కట్టి మరి డ్యాన్స్ చేస్తున్నారు అందరూ. మేము అలా చూస్తూ ఉన్నాము. అలా ఊరేగింపు చూస్తే మా పాప అన్నం తినేసింది. ఇంక ఇప్పుడు చూడండి మా బాబు వాళ్ళ డాడీ టీవీ చూస్తున్నారు. ఇంకా ఎంత బయట నుంచి తెచ్చుకున్నా మన ఆడవాళ్ళకి ఇవి మాత్రం తప్పవు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.